ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మనం దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. యాక్చువల్గా ఏమైందంటే మధ్యలో రామాంజుల వారి తిరునక్షత్రం రావడంతో రామాంజుల వారి తిరునక్షత్రం సందర్భంగా తెలుగులో కొన్ని రామాంజుల వారి చరిత్ర మీద వీడియోలు చేయడం జరిగింది. అందుకే చిన్న బ్రేక్ వచ్చింది మన దివ్యదేశాల గురించి చెప్పుకోవడంలో. ఇప్పుడు మనం తెలుసుకునే దివ్యదేశం 41వ దివ్యదేశం తిరుక్కోటియూర్ ఆర్ గోష్ఠీపురం. అసలు ఈ గోష్ఠీపురం అనే పేరు ఇది విదేశానికి ఎందుకు వచ్చిందంటే, దేవతలందరూ కూడా గోష్ఠిగా ఇక్కడ సమావేశమయ్యి అప్పుడు స్వామిని ప్రార్థిస్తారు. ఈ హిరణ్యకశిపుడి వల్ల వాళ్ళు పొందుతున్న నష్టాలు కష్టాల గురించి చెప్పి స్వామిని ప్రార్థిస్తే స్వామి వాళ్ళకి ప్రత్యక్షమయ్యి నారసింహుడుగా వచ్చి వాడిని హిరణ్యకశ్యపుని సంహరిస్తానని చెప్పి ఆయన దర్శింపచేసాడు అనమాట. తన దర్శనాన్ని దేవతలకు ఇచ్చాడు. అది ఒక విషయం. అయితే రామాంజుల వారు టైంలోనే ఆయన గోష్ఠీపురం తిరుమంత్రార్థాన్ని తెలుసు, మూలమంత్రం కదండి తిరుమంత్రం. ఆ తిరుమంత్రార్థాన్ని గోష్ఠీపురంలోనే ఆచార్యుల దగ్గర తెలుసుకుందామని అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే రామాంజుల వారికి వారు ఏం చెప్పారు, నువ్వు ఈ మంత్రం తెలుసుకోవచ్చు కానీ ఎవరికి చెప్పకూడదు అన్నారు. అప్పుడు రామాంజుల వారు అడుగుతారు, చెప్తే ఏమవుతుంది, విన్నవాళ్ళు దాన్ని పఠించేవాళ్ళు మోక్షం పొందుతారు, నువ్వు మాత్రం నరకం పోతావంటారు. అయినా సరే నేను ఒక్కడిని నరకం పోయినా అంతమంది వాళ్ళు తరిస్తారు కదా అని గోష్ఠీపురంలో ఉన్న ఒక ఆలయానికి గోపురానికి పైకెక్కి జనం వాడికి భేదభావాలు ఏమీ లేవు కదండి, క్యాస్ట్తో సంబంధం లేకుండా మీకు ఎవరికైతే దైవభక్తి ఉంటుందో వారందరూ వచ్చి ఈ మంత్రాన్ని తెలుసుకోండి అని మంత్రాన్ని అందరికీ వెదజల్లుతారు. అప్పుడు తర్వాత గోష్ఠీపురులకు ముందు కోప్పడతారు ఇలా చేసినందుకు. తర్వాత ఆయన చెప్పిన విషయం విని మీరెంతో విశాల హృదయం అండి, మీరు గురువులైన మాకంటే కూడా మీరే గొప్పవారు అని ఎంపైర్ మనార్ అంటే మాకంటే గురువుల కంటే మించిన గురువు మీరు అన్న టైటిల్ అనమాట. దానికి అర్థం ఎంపైర్ మనార్ అని పిలిచి ఆయన్ని కౌగిలించుకుని తర్వాత మేము మా పిల్లలకి సంస్కారాలు నేర్పడానికి మేము సరిపోము, మీరే వారికి మా పిల్లలకి గురువుగా అవ్వాలని చెప్పి ఆయన కుమారుణ్ణి రామాంజుల వారికి శిష్యుడిగా చేసిన ప్రదేశం కూడా ఈ గోష్ఠీపురమే. దీన్ని తిరుక్కోటియూర్ అని కూడా అంటారు. తర్వాత ఇక్కడ స్వామిని మనం దర్శించుకుని నేతి దీపాన్ని వెలిగించి అక్కడ మనం ఇంటికి పట్టుకెళ్ళి అక్కడ మనం పూజా మందిరంలో నేతి దీపాన్ని కంటిన్యూస్గా అలా వెలిగిస్తూ ఉంటే మన కోరికలు తీరుతాయి. అప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి ఆయన్ని సేవించుకోవచ్చు అనమాట. ఇది గోష్ఠీపురం యొక్క గొప్పతనం. జై శ్రీమన్నారాయణ.